ఉగాదికి అవమానాలు రాజపూజ్యాలు కనుక లెక్క కడితే ఆయన పరిస్థితి ఏంటి? లడ్డు ఆ, ఇంకో 2.5 ఏళ్ళు లడ్డూనే ఆహా, అంతే. అప్పుడు ప్రతి విధానంలో మనం చూస్తే వచ్చి 2 సంవత్సరాలు దాటింది. ప్రజలకి చేసిన వాగ్దానాల్లో మీరు కావాలంటే పరికించండి. ఎవరు మాట్లాడకూడని మాట ముఖ్యమంత్రిగా అన్నిసార్లు చేసి అంత రాజకీయ అనుభవం గడించి అటువంటి ఉన్నతమైన శిఖరాన్ని సాధించాను అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఎన్నికలకు ముందు, గంజాయి అమ్మేవాడిని భూమి మీద లేకుండా చేస్తా నేను అని. దాని అర్థం ఏంటి అనొచ్చా? చంద్రబాబు నాయుడు గారు అనొచ్చా ఆ మాట? 70 ఏళ్ల పైబడిన వ్యక్తి ఆ మాట అంటే మరి 20 ఏళ్ల వాడు రప్ప రప్ప అనక బాదుషా బాదుషా అంటాడా? గమనించాలి. ఎన్నికలకు ముందు మీరు చేసే వాగ్దానాలన్నీ ఎన్నికల్లో గెలవడం కోసమేననే సంగతి ప్రజలకి తెలీదా? అందరికీ తెలుసు. 100 రోజుల్లో మేము దీన్ని నివృత్తి చేస్తాం లేకపోతే కనపడము అని అన్నారు. శుభ్రంగా తిరుగుతున్నారుగా, వెళ్ళి మ్యాచ్లు కూడా చూస్తున్నారుగా. ఈ విధానంలో రానున్న రోజుల్లో కూటమికి నిర్ద్వంద్వంగా మొన్న సుప్రీంకోర్టు ఇందులో ఏమీ కలవలేదు అని చెప్పింది, ఈడీ ఏమీ కలవలేదు అని చెప్పింది, రేపు ఏకసభ్య కమిషను అదే చెప్తుంది, తర్వాత ఇంకోటి అదే చెప్తుంది. దాని అర్థం ఏంటి? పరాభవమేగా. కాబట్టి పరాభవం ఆ రకంగా ప్రజల నుండి పరాభవం అక్కడ తప్పదు, ప్రభుత్వం నుండి ప్రతిపక్షానికి పరాభవం తప్పదు. ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి పరాభవం తప్పదు, ఖచ్చితంగా తప్పదు. ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి పరాభవం తప్పదు. ఈ సంవత్సరం నవంబర్ 9 వరకు ప్రభుత్వానికి మాత్రం కూటమిలో వచ్చేటటువంటి ఈ జనసేన, టీడీపీ, బీజేపీ అనేవి ఏదైతే ఉందో ఈ కూటమి కోటల బీటలు వారడం చూస్తారు మీరంతా. ఇంకొకటి గురుగారు, ఈ మధ్య చాలా రచ్చ అవుతుంది, లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు. మే 18 లోపల అవకాశం ఉంది నాన్న. అవునా? మే 18 లోపల 99.99% అవకాశం ఉంది. ఆ 0.01% వాళ్ళు వద్దనుకుంటే తప్ప అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారు? నాన్న, తండ్రికి కొడుకుని సీఎం గా చూసుకోవాలని కోరిక ఉండదా? ఉండకూడదా? ఉండాలి. అంతే, తప్పే ఉంది. ఆయనకి కేంద్రంలో నితీష్ కుమార్ కి ఇచ్చినట్టుగా ఏమన్నా? ఇప్పుడు ఊహాగానాలు, రాష్ట్రపతి అని, లోక్సభ స్పీకర్ అని, ఉప ప్రధాని అని ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. నన్ను అక్కడ ఉన్న గురువృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇక్కడ ఇచ్చారనుకో, తర్వాత మిగతా ఇప్పుడు భాజపాతో కలిసి ఉన్న పార్టీల యొక్క ఎంపీల సంగతి అంతా బయటకు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ఇక్కడ నీ దగ్గర ఉండి, నీ చెయ్యి కింద ఉండి మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి నువ్వు ఆయన తీసుకొచ్చి నువ్వు ఆయన చేస్తే మేము నీకు సపోర్ట్ చెయ్యము తర్వాత అంటే పరిస్థితి ఏంటి? అలా కాదుగా. నితీష్ కుమార్ ఇక్కడ చంద్రబాబు లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ లేదు, అందుకని వీళ్ళిద్దరికి భయపడతాడు మోడీ ఇప్పుడు. అవును, ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కదా. కానీ ఎంతవరకు అది సమంజసం? కరెక్ట్ కదా. కాకపోతే ఏంటంటే ఆయనకి అంటే చాలా మంది ఉన్నారు, ఆ ఉప ప్రధాని అంటున్నారు, స్పీకర్ అంటున్నారు, ఇవన్నీ మనం పక్కన పెడితే ఆ మనిషికి చచ్చేదాకా యోగం ఉంది. యోగం అనేది ఉంది, అందులో అనుమానం లేదు. ఆ చివరి క్షణం దాకా యోగం ఉంది, అందులో అనుమానం లేదు. కానీ ఈ సంవత్సరంలో లోకేష్ని సీఎంగా చేసి కూర్చోబెట్టాలనే బలమైన సంకల్పం ఉంది. మేబీ మే 18 లోపల అవుతుందేమో తెలియదు, కానీ ఈ సంవత్సరం మాత్రం బలంగా ఉంది. అది కళ్యాణ్ బాబు ద్వారానే అనౌన్స్ చేయించిన, చంద్రబాబును కళ్యాణ్ బాబు కలిసి అనౌన్స్ చేసినా కూడా మనమేం ఆశ్చర్యపోక్కర్లా, ఎందుకంటే జనసేన తరపున ఉన్నది ఒక్క కళ్యాణ్ బాబే, మిగతా 20 మంది ఎమ్మెల్యేలకి వాయిస్ లేదు, ఎవ్వరికీ వాయిస్ లేదు. ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఉన్న కళ్యాణ్ బాబు ఇప్పుడు ఉన్నాడా? లేదు. కాబట్టి మనం పరికించాల్సింది ఏంటంటే రాజకీయపరమైన విధానంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఇది వాస్తవం. ఇక తెలంగాణ వస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారా? ఇంకో 3 నెలలు. అవునా?
ఖచ్చితంగా ఇంకో 3 నెలలు ఫేస్ చేయాల్సిందే. ఓకే. ముఖ్యమంత్రి స్థానం మారుతుందా, లేకపోతే హైకమాండ్ పిలిచి ఏదైనా డిస్కస్ చేస్తుందా, లేకపోతే సోనియా గాంధీ గారి పిలుపు మేరకు మహేష్ గౌడు, తర్వాత రేవంత్, ప్రముఖ నాయకులు అందరూ ఢిల్లీ బాట పడతారా? అది మొత్తం ఈ వచ్చే నెలలో జరుగుతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ జాతక పరిస్థితి ఏంటి గురుగారు? ఆయన సీఎం అవుతాడేమో అని అందరు అనుకుంటుంటే సడన్ గా లోకేష్ బాంబే లోకేష్ బాబు సీఎం అవుతాడా అవ్వడా అనే దానిలో చూస్తే లోకేష్ అనేబడే వ్యక్తి ఖచ్చితంగా సీఎంగా చూస్తారు ఆంధ్ర రాష్ట్రం. ఓకే. ఇక మంత్రసానితనం ఒప్పుకున్నాక పురుడు పోయాక చస్తామా? నన్ను ఒక చిన్న మీ మాధ్యమం ద్వారానే అడుగుతున్నా. కూటమి ప్రభుత్వంలో 7 సార్లు, 6 సార్లు, 5 సార్లు, వరస్ట్గా 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఎందుకు మంత్రులు కాలేకపోయారు? ఎందుకు రాష్ట్ర అధ్యక్షులు కాలేకపోయారు? ఎందుకు ఉన్నత పదవులు అధిరోహించుకోలేకపోయారు? ఎందుకు అసెంబ్లీలో వాయిస్ లేకుండా అయిపోయారు? బికాస్ ఎస్ చంద్రబాబు నాయుడు గారు, దెర్ ఇస్ నో అదర్ గో. అంతే. ఇప్పుడు వాళ్ళు నా కొడుకు సీఎం అంటే ఒప్పుకోవాలిగా, తప్పదుగా, తప్పదు. ఇష్టం ఉన్నా లేకపోయినా అంతే. సో అంటే కళ్యాణ్ బాబు మాత్రం ఖచ్చితంగా తనకి సీఎం స్థాయి, కేంద్ర మంత్రి స్థాయి అంటే ఆ యోగం, ఆ యోగాలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఒక్క రోజన్నా కొణితెల పవన్ కళ్యాణ్ అనబడే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట యావత్ దేశం వింటుందా? ఖచ్చితంగా వింటుంది. శుభవార్త అయితే. ఖచ్చితంగా వింటుంది. నైస్ నైస్. ఆ తర్వాతే అసలు నాటకం మొదలవుతుంది. ఓకే. ఇక తెలంగాణ ప్రతిపక్షం కేసీఆర్, కేటీఆర్, కవిత వీళ్ళ జాతకాలు ఏంటి పరిస్థితి ఈ సంవత్సరం? అరెస్టులు ఉంటాయి, కేసులు ఉంటాయి, బలాన్ని పెంచుకుంటారు, బలంగా ముందుకెడతారు. ప్రత్యేకించి ఈ సంవత్సరం ద్వితీయాంకం అంటే జూలై తర్వాత నుంచి కొంచెం హడావిడి, ఈ రాజకీయపరమైన యుద్ధాలు బాగా పెరుగుతాయి. బాగా పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది అంటే ఏ విషయంలో? అంటే రాజకీయ పరంగా ప్రతిపక్షానికి పాలక పక్షానికి మధ్య జరిగే గొడవ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. కేసీఆర్ కూడా కొంత ఇబ్బంది సమయం తప్పదు. ఈ సంవత్సరం అంటే కేసీఆర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మనిషిని ఏదో ఒక రకంగా మానసికమైన ఒత్తిడి పెంచుతూ పోతున్నప్పుడు ఆ ఇబ్బంది అనేది ఏదైతే ఉందో అది ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరంగానే వీక్, కానీ బ్రెయిన్ మాత్రం 10 మంది ముఖ్యమంత్రులు బ్రెయిన్ గెలిపితే మిక్సీలో వేస్తే ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి బ్రెయిన్. తండ్రి పోలికలు వచ్చాయి కవిత గారికి బాగా. ఎందుకు వచ్చే ఎన్నికల్లో తన క్యాండిడేట్స్ నిలబెడుతుంది. వరస్ట్గా తీసుకున్న 10-15 మంది కనీసం ఉంటారు. ఇప్పుడు 100 సీట్లు అనుకో, అందులో 65 ఉన్నాయి, మిగతా 35. ఆ 35లో 20 సీట్లు సింహభాగం అయినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకి ఆ 20 కీలకం అవుతాయి కదా. ఆ రకంగా కవిత తన బలాన్ని పెంచుకుంటుంది. నన్ను ఒక మాట చెప్తా, కవిత కేసీఆర్ కూతురు, కేటీఆర్ కేసీఆర్ కొడుకు, ముగ్గురు 3 పార్టీలు పెట్టిన ప్రభుత్వ నిర్మాణ సమయంలో ముగ్గురు ఎందుకు ఒకటి కాకూడదు? చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో కలిసి పోటీ చేశారు నాన్న. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా? చెప్పు. చరిత్ర ఊహించని పరిణామం కదా. కాబట్టి రేపు జగను పవను కలిస్తే పరిస్థితి ఏంటి? నేను ఇంతకు ముందు కూడా మన చర్చలో చెప్పా, బీజేపీ నాయకుడైన నరేంద్ర మోడీని నోటికొచ్చినట్టు దుయ్యబట్టారు ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, తెలుగుదేశం నాయకులంతా కూడా. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో ఒక రోజంతా, ఆ రోజు చెప్పా, చెక్ చేసుకోండి, కావాలంటే మా నాయకుల్ని అడగండి. ఇంత మాట్లాడుతున్నారు, రేపు ఇదే నోళ్ళు పొగుడుతాయి, అవే భుజాలు పల్లకి మోస్తాయని చెప్పా. బాధేసింది. వైజాగ్ బీచ్ రోడ్లో నరేంద్ర మోడీ గారి కోసం చంద్రబాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు అందరూ చేతులు కట్టుకొని రోడ్డు మీద నుంచున్నారు. కాబట్టి ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పటికీ మనం కాదు, ఎప్పుడు మనం అనుకున్నదే అవ్వదు. భగవంతుడి ఆడించే ఆటలో
మనం పావులం మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించి కాస్త మాట్లాడేటప్పుడు భాషని చక్కగా ఉపయోగిస్తే బాగుంటుంది. సూపర్ సూపర్. ఈ రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, ఇది ఉప ముఖ్యమంత్రుల కేసు, ఉమ్. వీళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రులతో సఖ్యతగానే ఉంటుందా? లేదు, మీరన్నా అవునా? నువ్వు అడగక్కల, నేను చెప్పేస్తున్నా. లేదు, ఆ, ఉంటే అక్కడ కళ్యాణ్ బాబు జనసేన ఆఫీస్లో ఏంటి పెద్దానికి నేనే మాట్లాడాలా, మీరు మాట్లాడరా అని ఎందుకు అడిగాడు? ఉమ్, ఎందుకు అడిగాడు? అసెంబ్లీ సాక్షిగా ఉన్నది 11 అయినా 1100 మంది గొంతు కనబడుతుంది అక్కడ అని ఎందుకు అన్నాడు? నేను ఏనాడు ప్రతిపక్ష నాయకుడిని నువ్వు వెళ్ళి కలిపావు అని నేను అనలేదు ఎందుకన్నాడు?